guys, so మీరు చాలా మెంబర్స్ అడుగుతున్నారు డే ఇన్ మై లైఫ్ చేసానికి అని. సో నేను నా డైలీ రొటీన్ ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడే నేను లేచాను, 7:30 ఆ టైంకి లేచాను అండ్ టైం 7:40 అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, దాని తర్వాత ఐ మీట్ యూ. సో గైస్, ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను అండ్ టేబుల్ కూడా తీసుకొచ్చేసాను. సో ఆల్రెడీ 8:15, 8:20 కల్లా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నాకు ల్యాప్టాప్ తీసుకొచ్చేసి క్లాసెస్ అటెండ్ అవుతాను. సో నాకు ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 8:20 నుంచి 8:30 ఆ టైంలో క్లాస్ టీచర్ టైం, అటెండెన్స్ టైం ఉంటుంది. దెన్ 8:40 నుంచి క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మధ్యలో ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో బుక్స్ అన్ని తెచ్చేసుకుంటాను నేను, ఏమైతే అవసరం ఉంటాయో. సో ఇప్పుడు అటెండెన్స్ అయింది నాది అండ్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో గైస్, ఇప్పుడే నా క్లాస్ అయిపోయింది. ప్రతి క్లాస్ ఒక 1 or 20 minutes అలా ఉంటుంది. సో నా క్లాస్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం 10:05 అయింది. సో 10:20 దాకా నాకు బ్రేక్ ఉంది. అంతలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో గైస్, నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి ఓట్స్ విత్ ఆల్మండ్స్ అండ్ డేట్స్ అనమాట, ఖర్జూరం ఇంకా బాదాం. సో దాంట్లో కొద్ది హనీ కూడా వేసింది, కొద్ది స్వీట్నెస్ రావాలని. షుగర్ ఏం వేయలేదు, జస్ట్ ఇలా హెల్తీగా ఉంటుంది కాబట్టి. చాలా బాగుంది. సో గైస్, నాకు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 10:20 అయింది. 10:20 నా క్లాస్ ఉంది. సో నేను ఒక్కొక్కసారి బెడ్రూమ్లో కూర్చుంటా, లేకపోతే హాల్లో కూర్చుంటాను. విన్నీ మాత్రం అక్కడ స్టడీ రూమ్లో కంప్యూటర్ దగ్గర వాడు క్లాస్ అటెండ్ అవుతాడు. క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో గైస్, ఇప్పుడు నాకు సెకండ్ క్లాస్ అయిపోయింది అండ్ 5 minutes బ్రేక్ ఇచ్చారు. సో నాకు కొద్దిగా హెడేక్ వచ్చి నేను మమ్మీని టీ కావాలన్నాను. సో మమ్మీ నాకు మిల్క్ ఇచ్చింది. అండ్ మీకు గుర్తుందని డార్జిలింగ్కి వెళ్ళినప్పుడు ఒక టీ తాగాను, టీ బ్యాగ్ది హోటల్లో. సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే టైంలో ఎగ్జాక్ట్ అదే టీ బ్యాగ్స్ అవన్నీ సపరేట్ స్టాల్ ఉంటే సో నేను వెళ్ళి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది అది. సో మిల్క్లో నేను ఇంకా టీ బ్యాగ్ వేసుకొని ఐ ఎంజాయ్. ఇలా డిప్ చేస్తూ ఉంటే స్లోగా కలర్ మారుతూ ఉంటుంది అండ్ బ్రౌనిష్ కలర్, ఆబ్వియస్లీ టీ ఏ కలర్ ఉంటుందో ఆ బ్రౌనిష్ కలర్ వస్తూ ఉంటుంది. సో గైస్, యాక్చువల్లీ నాకు టీ అంటేనే ఎక్కువ ఇష్టం. క్లాస్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఫ్లఫీ అండ్ టెడ్డీ వాళ్ళని ఇల్లు కలుస్తారు. ఏం చేస్తున్నారో చూద్దాం. సో ఇంకా క్లాసెస్ తర్వాత ఫ్లఫీ ఇంకా టెడ్డీతో ఆడుకుంటాను కాసేపు. ఇంకా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి లంచ్ చేస్తాను. సో మమ్మీ వచ్చేసి పులావ్ చేసింది. నేను వెజ్ పులావ్ కూడా అన్నది, ఎందుకంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఉండవు, మాకు నచ్చవు ఎక్కువ వెజిటేబుల్స్ నాకు విని, కానీ మమ్మీ కొంత తక్కువ వేసింది. అండ్ దిస్ ఈజ్ ఎగ్ కర్రీ. అండ్ ఇక్కడ చూద్దాం ఏముందో. సాంబార్. సో సాంబార్ ఎప్పుడు తినేదే కాబట్టి నేను పులావ్ తింటాను అండ్ ఎగ్ కర్రీ తింటాను ఈరోజు. సో గైస్, ఫైనలీ లంచ్ టైం వచ్చేసింది. 1:15 ఆ టైంకి లంచ్ ఉంటుంది మాకు, బ్రేక్. దాని తర్వాత క్లాసెస్ ఉండవు, బట్ ఎగ్జామ్స్ ఉన్న టైంలో మాత్రం 1:15 నుంచి 2 దాకా ఉంటుంది లంచ్ బ్రేక్. అండ్ 2 నుంచి 3:45, 3:20 ఆ టైం దాకా ఎగ్జామ్ పెడతారు మాకు. దెన్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఇస్ ఫ్రీ ఫర్ అస్. సో ఈరోజు నాకేం ఎగ్జామ్ లేదు కాబట్టి till 1:50 మాకు క్లాస్ జరిగింది అండ్ క్లాస్ టైం.
మమ్మీ చాలా బాగా చేసింది, చాలా బాగుంది. పులావ్ అండ్ ఎగ్ కర్రీ చాలా స్పైసీగా చాలా బాగుంది. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో యూజువల్లీ లంచ్ టైంకి మేము డైనింగ్ టేబుల్ అంతగా మేము అక్కడ కూర్చోము. అండ్ ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉంటే కిందే ప్రిఫర్ చేస్తాం, కింద కూర్చున్న గురించి అక్కడ మాట్లాడుకుంటూ చేస్తాము. అండ్ అంతే, ఇప్పటికి లంచ్ టైం అయిన తర్వాత మీతో మాట్లాడతాను. సో గైస్, టైం వచ్చేసి ఇప్పుడు 2:10 2:15 అలా అవుతుంది. సో ఈ టైంకి యాక్చువల్లీ నేను వర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటాను, బట్ నాకు ఈరోజు వర్క్ ఏం లేదు కాబట్టి ఒక 1.5 అవర్కి అది రిలాక్స్ అండ్ వాచ్ టీవీ చూస్తాను కాసేపు రిలాక్స్ అయ్యి. సో గైస్, టైం 4:30 అలా అయింది. సో ఈ టైంలో నేను యూజువల్గా స్మూతీ చేసుకొని ఐ డ్రింక్ ఇట్. సో ఫస్ట్ హనీ కావాలి. లాస్ట్ టైం డాడీ మీరు చూసారు కదా, ఆ ఫామ్కి వెళ్ళినప్పుడు న్యాచురల్ హనీ తీసుకొచ్చారు. సో అది కొద్దిగా వేసుకుంటాను, కొంచెం సరిపోయింది. సో హనీ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా మిల్క్ వేయాలి. సో నేను ఈ ప్లేట్లో స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ అండ్ బనానాస్ తీసుకున్నాను స్మూతీ చేయడానికి. సో 2 బనానాస్ తీసుకున్నాను నేను. అండ్ ఈ స్ట్రాబెర్రీస్ ఇంకా బ్లాక్బెర్రీ వచ్చేసి ఫ్రీజ్ చేసినవి, ఫ్రోజన్వి. ఇలా వేసేసుకున్న తర్వాత you just have to close it. ఇప్పుడు మనం ఇది తీసుకొని వెళ్ళి బ్లెండ్ చేసుకుందాం. సో బ్లెండ్ అయిపోయింది. సో స్మూతీ అయిపోయింది. ఒక్కొక్కసారి షుగర్ వేసుకుంటారు, ఒక్కొక్కసారి షుగర్ వేసుకోరు, అది మీ ఇష్టం. నేను షుగర్ వేసుకోను, నేనైతే హనీ వేసుకున్నాను. అండ్ యా, లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. యాక్చువల్లీ ఒకసారి మనం ఫ్రూట్స్ తినాలనిపోయినప్పుడు ఇలా స్మూతీ చేసుకొని ఆ యమ్మీగా అప్పుడే తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను చాలా వరకు జంక్ ఫుడ్ అంతా కట్ చేశాను ఈ పాస్ట్ 1-2 వీక్స్ నుంచి. అంతా హెల్తీగా ట్రై చేస్తున్నాను. సో ఐ లైక్ దిస్ వే. ఏంటి సడన్ డ్రెస్ చేంజ్ అని చూస్తున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు డాన్స్ స్టూడియో టైం అయింది. నేను డాన్స్ స్టూడియోకి వెళ్ళి ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి. సో లెట్స్ గో. సో గైస్, నేను ఫైనలీ స్టూడియోకి వచ్చేసాను. చూడండి విన్నీ ఏం చేస్తున్నాడు. అండ్ ఫ్లఫీ అండ్ టెడ్డీని కూడా తీసుకొచ్చాము. సో ఇది యాక్చువల్లీ ప్రైవేట్ రిహర్సల్స్ వరకే, స్టూడియో డాడీ ప్రైవేట్ రిహర్సల్స్ వరకే. ఇంకా మేము అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా వస్తాము. సో యా, లెట్స్ గో. సో గైస్, ఫైనలీ అయిపోయింది ఎక్సర్సైజ్. అండ్ టైం వచ్చేసి ఒక 7:30 అలా అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. అండ్ టైం 8:30 అయింది. సో యూజువలీ ఈ టైంలో ఏం చేస్తానంటే ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిందా లేదా, అండ్ రేపటికి ఏమేమి కావాలి అంతా సెటప్ చేసుకుంటాను ఈ టైంలో.
అందులో స్కూల్కి కావాల్సినంత. అండ్ యూజువలీ నేను యాక్చువల్లీ ప్లానర్ మెయింటైన్ చేస్తాను. అంటే ప్లానర్ ఏంటంటే బేసిక్లీ ఒక క్యాలెండర్ లాగా ఒక చార్ట్ పేపర్ పైన చేస్తాను. అండ్ ఆ మంత్కి ఏవైతే సబ్మిషన్స్ ఉన్నాయో మన స్టూడెంట్స్కి ఏముంటాయండి, నోట్ సబ్మిషన్, ప్రాజెక్ట్ సబ్మిషన్స్, సో ఇవన్నీ నేను ఇంపార్టెంట్ డేట్స్ అంతా రాసుకుంటూ ఉంటాను. ఈ మంత్ది ఇంకా యాక్చువల్లీ చేయలేదు, సెప్టెంబర్ మంత్ది. సో అది ఇప్పుడు చేసేస్తాను నేను. అండ్ ఇదంతా చేస్తూ ఉంటే పాయింట్ ఏంటి అనుకుంటున్నారేమో, ఏం లేదండి, ఇదంతా చేస్తూ ఉంటే నా ప్లానింగ్ స్కిల్స్ పెరుగుతున్నాయి అండ్ ప్రొడక్టివ్గా ఉంటున్నాను. అంటే ఫోన్స్, టీవీస్ నుంచి చాలా దూరంగా ఉండి ఫుల్ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను. అంతే, లెట్స్ గో దెన్. సో గైజ్, నేను ఒక రఫ్ అవుట్లైన్ చేశాను. అండ్ అంత రఫ్ అవుట్లైన్ పైన ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నోట్స్, బేసిక్లీ ఏవైతే ఆ వీక్లో ఇంపార్టెంట్వో లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్గా పెట్టుకోవాలో నోట్స్ అలా రాసుకొని పెట్టుకుంటాను నేను. సో బేసిక్లీ ఈ వీక్కి ఈ నోట్స్, ఈ వీక్కి ఈ నోట్స్, ఈ వీక్కి ఈ నోట్స్, ఈ వీక్కి ఈ నోట్స్ అన్నట్టు పెట్టుకుంటాను. సో నాకు కొద్దిగా హెల్ప్ కావాలి ఇది స్టిక్ చేయడానికి. అండ్ అక్కడ ఎవరు మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టున్నారు, మీకు వినపడుతుందా, వినపడట్లేదా? హలో, హాయ్. సో నాకు కొద్దిగా టేప్ అంతా పెట్టాలి, నేను స్టిక్ చేయాలి నా చార్ట్ ప్లానర్ది. సో నాకు హెల్ప్ చేస్తావా? ఓకే. టాడా, చూసేసారా, స్టిక్ చేసాము చక్కగా. సో గాయస్, డిన్నర్కి నేను పుల్కా ఒక 3 to 4 పుల్కా తీసుకున్నాను. అండ్ సేమ్ ఎగ్ కర్రీ అండ్ అనియన్. సో గాయస్, 9:30 ఆ టైంకి నేను పడుకుంటాను యూజువల్లీ. సో పడుకున్న వెంటనే నిద్ర రాదు కదా, సో ఆ టైంలో నేను యూజువల్లీ ఒక స్టోరీ బుక్ తీసుకొని ఐ రీడ్ ఇట్. సో ఈ అలవాటు నాకు క్వారంటైన్ నుంచి వచ్చింది, బికాజ్ ప్రతిసారి నిద్ర ఏం చేయాలి, బోర్ కొట్టేది. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ అనమాట. సో యా, ఇట్స్ అ నైస్ హ్యాబిట్, it's pretty good, and this is a mystery novel. So yeah, if you guys like this video, then like, share and subscribe. Also don't forget to hit the bell notification of Shekhar Studio. Bye bye.